సోయా పన్నీర్ అండి ఇది. దీన్ని కొంచెం నీళ్ళేసి ఈ చిల్లి గిన్నె పెట్టి ఆవిరిలో ఉడికించాను. దీనిపైన ఒక మూత పెట్టి ఇప్పుడు ఇది తీసేయాలి. ఒక బట్టతో ఒత్తుకోవాలండి వాటర్ అంతా పోయే వరకు. ఇలా మనం కొంచెం వైట్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ వేసి వాటర్ ఒత్తుకోవాలి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది మనకి ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేయాలి. ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకోవాలండి. వాటర్ గట్టిగా పిండేసి ఇలా చిన్న సైజు ముక్కలు పోసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఇది కొద్దిగా బాగా కలుపుకోవాలి. పెనం వేడి చేసుకోవాలి. అది కలిపే వరకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం దోరగా వేగించాలి. సోయా పన్నీరు ఫ్రై రెడీ అయిందండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవచ్చు, కర్రీ కాకుండా. కొద్దిగా దించే ముందు కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం సాంబార్ చేసుకున్నప్పుడు, ఏదైనా పప్పుచారులు పెట్టుకున్నప్పుడు ఇలా పక్కన ఇవి నంచుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేయాలి.